రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టులు అక్కడి అవసరాలకు తగ్గట్లుగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎంబీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగ్గరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. పోర్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి తదననుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎంబీ తయారు చేసింది. ఆ పరిధిని గోదాములు, నివాస ప్రాంతాలు, ఆఫీసు స్పేస్, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా విభజించి వాటి ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఏపీఎంబీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే ఉన్న సరుకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పోర్టు ఆధారిత గ్రామాలను సమగ్ర ఆర్థిక నగరాలుగా ఉన్నతీకరించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ క్లస్టర్లు రూపుదిద్దుకుంటాయి. ఎంఎస్ఎంఈలు, నౌకా నిర్మాణం, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్స్ సంస్థలు విస్తరిస్తాయి. తద్వారా తీర ప్రాంతంలో పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. విశాఖలో మెరైన్, ఫార్మా క్లస్టర్ ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులపై దృష్టి పెట్టనున్నారు. మూలపేటలో ఇంటిగ్రేటెడ్ సీఈటీపీలు, లాజిస్టిక్స్, శిక్షణా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫార్మా, బయోటెక్ రసాయనాల ఎగుమతులకు అవకాశం ఉంది. రాంబిల్లి పోర్టులో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానుంది. కాకినాడ పోర్టు నుంచి పెట్రోలియం, లాజిస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించనున్నారు. మచిలీపట్నంలో లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో ఈవీ ఆభరణాల తయారీ సెజ్, ఆటో విడిభాగాల తయారీ, రామాయపట్నం పోర్టు ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు. దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్లో మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్ యార్డ్, మార్జిలర్ డ్రై డాక్యార్డ్లతో ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్లో క్లీన్ టెక్, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్, కార్ల ఎగుమతికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 10,522 కోట్ల 90 లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. సాగరమాల ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులు సాధించేలా కేంద్రంతో రాష్ట్ర అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు 50 కోట్లు కేటాయించనుండగా నీటి సరఫరాకు మరో 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 2,089 కోట్ల 48 లక్షలు కేటాయించనున్నారు. కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 1,376 కోట్ల 62 లక్షలు వ్యయం చేయనున్నారు. మూలపేట పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 6,742 కోట్ల 80 లక్షల రూపాయలను ప్రతిపాదించారు. రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్లకు 120 కోట్లు, విద్యుత్ సరఫరాకు 50 కోట్లు, నీటి సరఫరా పనులకు 50 కోట్లు వ్యయం చేయనున్నారు.